హలో గైస్, చూడండి ఇప్పుడైతే మనం గుంత పొంగనాలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను కొంచెం దోసపిండి అయితే తీసుకున్నాను. నేను చిక్కగా ఉంది దోసపిండి, నేను వాటర్ కూడా పోయలేదు. ఇప్పుడైతే మనం పిండి అయితే మిక్స్ చేసుకోవాలి. పిండి ఎప్పుడు మనకి అంత చిక్కగా ఉండకూడదు, అంత పలచగా ఉండకూడదు, మీడియంగా మనం రెడీ చేసుకోవాలి. నేను కొంచెం వెజ్ టైప్లో చేద్దాం అనుకున్నాను గుంత పొంగనాలు. అందుకోసం అని చెప్పి స్మాల్ కప్లు క్యారెట్ ఒక కప్పు అండ్ ఆనియన్ ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను. కనిపిస్తుంది కదా మీకు. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే చిన్నగా తరిగి నేను కట్ చేసుకుని దాంట్లో మిక్స్ చేసుకున్నాను. ఫస్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కనిపిస్తుంది కదా మీకు. నేనైతే దీంట్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను ముందుగానే, చల్లపోతే మళ్ళీ వేద్దాము. చూడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. కొత్తిమీర కరివేపాకు అయితే సన్నగా తరుపుకొని అవి కూడా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పిండి అయితే చూడండి కొంచెం అంత మరీ అంత చిక్కగా లేదు, అంత పలచగా లేదు, కనిపిస్తుంది కదా. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను, సరిపోదని చెప్పేసి. కనిపిస్తుంది కదా మీకు. చూడండి పిండి అయితే రెడీ అయింది. మనం ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ప్యాన్లో మనం అయితే ఒక స్పూన్తో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని దానిపైన అయితే ఇప్పుడైతే మనం ఒక గెంటితో తీసుకొని పొంగనాలు అయితే వేసుకుందాం. మనం కనిపిస్తుంది కదా మీకు, ఇలా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని యాక్చువల్లీ ఇది హెల్త్ కూడా చాలా మంచిది. మనం ఏంటంటే ఎక్కువ ప్యాన్లో ఆయిల్ పోసేసి బోండాల టైప్లో చేసుకుంటాం కదా, దానికన్నా ఇది బెటర్. ఎందుకంటే కొంచెం ఆయిల్తో ఈజీగా ఉడికిపోతాయి ఇవి. కనిపిస్తుంది కదా. కొంచెం ఒక 2-3 మినిట్స్ ఆగిన తర్వాత దాన్ని మనము రివర్స్ చేసుకోవాలి. నేనైతే ఇది స్పూన్ ఉంది కదా, దాంతో తిప్పుకుంటున్నాను నేను. కనిపిస్తుంది కదా మీకు. కింద అయితే బాగా కాలింది, అందుకోసం అని మళ్ళీ తిప్పంగానే ఈజీగా తిరుగుతాయి పొంగనాలు. కనిపిస్తుంది కదా మీకు. యాక్చువల్గా ఇది నేనైతే మీడియం ఫ్లేమ్లో మనము ఇది చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టేస్తే ఏంటంటే అది ఈజీగా బాగా కాలిపోయి మాడిపోతుంది కింద. అందుకని మనము చిన్న మంటతోనే మనం ఇలా చేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడైతే ఇవైతే రెడీ అయినాయి, మనమైతే తీసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఇది నేను చేతితో వేసిన కాలుతుందని చెప్పేసి ఒక నైఫ్ ఉంది, ఆ నైఫ్ తీస్తాను, ఈజీగా వస్తుంది. కనిపిస్తుంది కదా మీకు. అలా దీన్ని టచ్ చేసి చాలా గుచ్చిపోయి అలా మనం ప్లేస్ చేస్తున్నాం ప్లేట్లో. కనిపిస్తుంది కదా మీకు. జస్ట్ మనం అలా కొంచెం ఆయిల్ వేసుకొని ఈజీగా మనం చేసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా ఉంటాయి గుంత పొంగనాలు. కనిపిస్తుంది కదా మీకు. ఇవైతే తీసుకున్నాను. దీంట్లో మనం చట్నీ వేసుకొని ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఒకసారి. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. హెల్త్ కూడా చాలా మంచిది ఇవి. నా ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంతకు నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది టమోటా అండ్ వేరుశెనగ గుండ్ల పచ్చడి ఇది.